నమస్తే మన టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బూడిదిపాడు గ్రామంలో 6-7 వార్డులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు శాసనసభ్యుడు డాక్టర్ సుధాకర్. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు త్వరలోనే ఇంటికి సాగనంపుతారు. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్. ఘనంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. టీడీపీ నాయకులను ఘనంగా సన్మానించిన ఇమ్మికనూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షుడు కేఎండి ఫరూక్. కోడుమూరు నియోజకవర్గం గూడూరు మండలం బూడిదిపాడు గ్రామంలో 6-7 వార్డులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కోడుమూరు శాసనసభ్యుడు డాక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పార్వతమ్మ, జెడ్పీటీసీలు మౌలాలి ప్రసన్నకుమార్, వైస్ ఎంపీపీ నెహమ్యా, ఎంపీటీసీ రామ్నాథ్ రెడ్డి, సొసైటీ చైర్మన్ ఎల్లారెడ్డి, అమర్నాథ్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ ఇమాన్యుయల్, వైఎస్ఆర్సీపీ నాయకులు సుబ్బన్న, కొండారెడ్డి, డీలర్ లక్ష్మణ, మంటి, సుంకన్న, నాగరాజు, నరసింహారెడ్డి, మండల అధికారులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. అయింది సరే ఇందుకే ప్రాబ్లమ్స్ అనేది ఒక వీడియో ప్రాబ్లమ్స్ డెవలప్మెంట్ వాలంటీర్ల మీద కంప్లైంట్స్ లేవు. ఏదో ఒకరో ఇద్దరు కంప్లైంట్స్ ఉన్నాయి కానీ మిగతా వాలంటీర్ల మీద ఏం కంప్లైంట్స్ మా వాలంటీర్ పబ్లిక్కి మీకు కార్యకర్తలకి మీకు స్మైలింగ్ అనేది చాలా మీరు ఎంత కష్టమన్నారో అది ఇంతవరకు ఇట్లాంటి అంటే మనం ఈ సచివాలయం వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ మనకి అసలు టిప్స్ మీద ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఎట్లన్నా మనకు తొందరగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బివి జె నాగేశ్వర్ రెడ్డి స్వగృహం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కర్నూలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రివర్యులు, ఎమ్మెల్సీ పొలిట్ బ్యూరో సభ్యులు ఎన్ఎండి ఫారూక్ పాల్గొని మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 3 మండలాల క్లస్టర్ సమావేశం నిర్వహించి టీడీపీ పార్టీ బలోపేతం చేసే విధంగా సభ్యత్వ నమోదుపై చర్చించినట్లు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ 10వ తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థులకు మనోధైర్యాన్ని కలిగించాలనే ఉద్దేశంతో జాతీయ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విద్యార్థులతో జూమ్ సమావేశం ఏర్పాటు చేసి చేతకాని మాజీ మంత్రులు విద్యార్థుల పేర్లతో జూమ్ సమావేశంలో పాల్గొనడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రతిపక్ష నాయకుడు బాదురు కార్యక్రమంలో ప్రజల్లోకి దూసుకుపోతున్నారని, వైసీపీ మంత్రులతో బస్సు యాత్రలు పెడితే అది కాస్త దుస్సుమని ఖాళీ కుర్చీలే స్వాగతం పలికాయని విమర్శించారు. ఇంత దరిద్రంగా ఉన్న విద్యాశాఖ కారణంగా చాలామంది విద్యార్థుల జీవితం అగమ్యగోచరంగా తయారైందని, త్వరలోనే వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు, మహిళలు బుద్ధి చెప్పి సీఎంను ఇంటికి సాగనంపుతారని, ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం వస్తుందని, మళ్లీ సీఎంగా చంద్రబాబును చూస్తామని తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యేగా పివి జె నాగేశ్వర్ రెడ్డి మాత్రమే అని చెప్పారు. ఎమ్మిగనూరు నియోజకవర్గం క్లస్టర్స్ మీటింగు రావడం జరిగింది. క్లస్టర్స్ మీటింగ్లో మండలాలు, టౌను అన్నీ కూడా నాయకులతో మండల ప్రెసిడెంట్, క్లస్టర్స్ అందరూ కూడా
విషయాన్ని చెప్పి రాబోయే రోజుల్లో ఎన్నికల్లో ప్రతి ఒక్క బూత్కు ఇన్ఛార్జ్ తీసుకొని బ్రహ్మాండంగా పనిచేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏదైతే వాళ్ళ వాలంటీర్స్ ఏ విధంగా పనిచేస్తున్నారో మనం అంతకన్నా ఎక్కువగా పనిచేసి తెలుగుదేశం పార్టీని ఇక్కడ బ్రహ్మాండంతో మెజార్టీ గెలిపించి ఇక్కడ జయనాథ్ రెడ్డి ఎమ్మెల్యే కావాలా, పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ముందుకు పోవాలని చెప్పడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ ఇవాళ ఒకటే చెప్తుంది, మా నినాదం చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రం ఇవాళ సర్వనాశనం అయిపోయింది. ఇవాళ ఫైనాన్స్లో అడ్డగోలుగా ఇలా సర్వనాశనం చేశాడు. అప్పులు ఆంధ్రప్రదేశ్గా మిగిల్చాడు. ఈ అప్పులు ఆంధ్రప్రదేశ్ని ఎలా రక్షించుకోవాలి, ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అనే ఉద్దేశంతో చంద్రబాబు పదే ప్రజల వద్దకు పోవాలనే ఉద్దేశంతో బాధుడే కార్యక్రమం పెట్టి ప్రజల దగ్గర పోతే ఈ దుష్టశక్తులు ఈ దుష్టశక్తి ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధుడే పబ్లిక్లో పోతున్నారు. మనము కూడా బస్సు యాత్ర పెట్టాలి, గడప గడపకు పోవాలని చెప్పేసి పోయారు. బాధుడే మేం పెడితే వాడు బస్సు యాత్ర పెట్టి దుస్సుమనిపోయింది. ఎక్కడ కూడా కర్నూలుకు వచ్చినప్పుడు అక్కడ స్వాగతం పలికింది ప్రజలు కాదు, ఖాళీ కుర్చీలు మాత్రమే స్వాగతం పలికినాయి. సిగ్గు చేటిది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు మిగిలేది ఖాళీ కుర్చీలు తప్ప ఇంకా అధికార పదవులు ఇంకా రావు మీకు. తొందరలో ఈ ప్రజలు సాగనంపుతున్నారు. ఒకటి తెలుసుకోవాలి మీరు. ఇది కాకుండా రాష్ట్రంలో ఇవాళ పిల్లలు చదువుకున్న 10th క్లాస్ పిల్లల రిజల్ట్ వచ్చినప్పుడు చాలా ఘోరంగా జరిగినాయి. 2 లక్షల మంది పైన ఇలా విద్యార్థులు ఇలా సర్వనాశనమైపోయి ఇలా పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ వచ్చింది. విద్యాశాఖ అడ్రస్ లేకుండా పోయింది. అసలు ఇంత దరిద్రం రిజల్ట్ ఎప్పుడు రాలేదు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారు, ఎందుకు మీకు శ్రద్ధ చూపించడం లేదు విద్యార్థుల మీద? చిన్న పిల్లలు మీరు పాదయాత్ర చేసేటప్పుడు తలరుద్దావు, ముద్దులు పెట్టుకున్నావు, మీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, నేనే మీ భవిష్యత్తు తీరుస్తా చెప్పినటువంటి నీవు పిల్లల భవిష్యత్తు నాశనం చేసేవలేదా? దాన్ని నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు ఇలా జూమ్ కాల్ తీసుకొని జూమ్ కాల్లో విద్యార్థులందరితో మాట్లాడుతున్నారు. 2 లక్షల మంది సర్వనాశనం అయిపోయారు. విద్యార్థులు భయపడద్దని మీకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంది. మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఏ ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండండి, ఇబ్బంది పడొద్దండి. ఈ ప్రభుత్వం చాదగాని దద్దమ్మ ప్రభుత్వం మీ భవిష్యత్తు నాశనం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మీ భవిష్యత్తు కాపాడతామని ధైర్యం చెప్పనీక, ఆయన వచ్చిన విద్యార్థులకు ఒక ధైర్యం చెప్పనీక జూమ్ కాల్ తీసుకుంటే ఈ చాతకాని దద్దమ్మ మంత్రులు, దద్దమ్మ మాజీ మంత్రి కొడాలి నాని ధైర్యం ఎదురు రావాలి. కానీ విద్యార్థుల పేరు చెప్పుకొని దొంగ ఫోన్ నెంబర్ తీసుకొని జూమ్లోకి వచ్చి కొడాలి నాని వంశీ సిగ్గు లేదా మీకు అడుగుతున్నా? ఈ దొంగ పని మీ ముఖ్యమంత్రి నేర్పించాడు అడుగుతున్నా. దొంగ పనులు చేసేది మీకు ముఖ్యమంత్రికి అవతారం తెలుసు, బాగా తెలుసు. ఎట్లా డబ్బులు కొట్టేసేది తెలుసు ముఖ్యమంత్రికి. ప్రజల ఎట్టకోసుకోవాలా, జేబులు ఎట్టేసుకోవాలా, అటువంటి ముఖ్యమంత్రి దగ్గర మీరు పనిచేస్తున్నారే. ఆ దొంగ బుద్ధులు మీకు వచ్చినాయి అడుగుతున్నా. ఎందుకు వచ్చారు అడుగుతున్నా. మీరు తెలుగుదేశం పార్టీ మేము జూమ్ కాల్లో విద్యార్థులతో మా నాయకుడు లోకేష్ మాట్లాడుతుంటే మీరు ఎందుకు వచ్చారు? సిగ్గు లేదా మీకు అడుగుతున్నా. మీ చేతగాని దద్దమ్మని మీరు మళ్ళా ఏదో మాట్లాడుతున్నారు. ఇవాళ అడుగుతున్నా, మీకు బజార్లో వస్తే ప్రజల ముందు ప్రజలు ఇవాళ ఆడవాళ్ళు పొరగలు పట్టుకున్నారు, ప్రజలు రాళ్ళు విస్తున్నారు మిమ్మల్ని మీద, మీ వెహికల్స్ మీద. ఇంకా సిగ్గు లేదా మీకు అడుగుతున్నా. ఇవాళ లోకేష్తో డైరెక్ట్ వస్తారా? కొడాలి నాని పిచ్చోడా, అరే మెంటల్ నీవు కాదు, ఈ జప్ప బుట్టిన జేజమ్మతో చేత కాదు. నువ్వు అనుకుంటచ్చు మా నాయకుడు లోకేష్ పైన మాట్లాడితే ఎదురు వస్తావా? రా, దమ్ముంటే ఎదురుగా రావాలి. కానీ దొంగచాటున దొంగ నెంబర్లు పెట్టుకొని పిల్లల ఫోన్ తీసుకొని సిగ్గు లేకుండా నువ్వు వచ్చావే. ఇంత నీచమా, ఇంత దురదృష్టకరం. అంతే వైఎస్ఆర్ పార్టీ దిగజారారు. లాస్ట్కు సిగ్గు లేనిటువంటి వాటి ఈ పార్టీ ఇంత దిగజారిపోయి ఇంత బతుకు బతేకని ఇంత విషయం దాకి సావండి. చెప్పు లోకేష్ బాబు, లోకేష్కి వచ్చి మీరు ఎదురు కూర్చుంటారా? చారగాక దద్దమ్మలై వెనకని దొంగ ఫోన్లు తీసుకొని జూమ్ కాల్లో వచ్చారే. రా, సిద్ధంగా ఉన్నాడు. మా నాయకుడు చెప్పాడు నిన్న, జగన్మోహన్ రెడ్డి మాకు సిద్ధంగా ఉండడం మాట్లాడానికి అన్నాడు. దానికి జవాబు చెప్పలేదు. ఏ మంత్రి చెప్పలేదు ఇంతవరకు. 150 ఎమ్మెల్యేలు చెప్పలేదు, 22 ఎంపీలు చెప్పలేదు. ఇలా జవాబు అంటే మీ ప్రభుత్వం ఓడిపోయినట్టే కదా అడుగుతున్నాం. సిద్ధానికి లేడు జగన్మోహన్ రెడ్డి మా లోకేష్తో మాట్లాడడానికి సిద్ధం లేదు, చర్చకు సిద్ధం లేదని అర్థమైపోయింది. అందుకనే చాతగాని ఈ ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దించాలి, ఈ ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఇవాళ నిన్ననే చూపించారు. కర్నూలులో జరిగిన మీటింగు 10,000 అనుకుంటే 25,000 వచ్చారు.
అదేవిధంగా మహానాడు కార్యక్రమం ఒంగోలులో జరిగితే మేము ఫస్ట్ రోజు 20,000 అనుకుంటే 70,000 వచ్చారు. లాస్ట్ రోజు 28వ తారీఖు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 3 లక్షలు అనుకుంటే 5 లక్షలు దాటిపోయారంటే ప్రజలు అక్కస్తో ఉన్నారు. ముఖ్యంగా మహిళలు కోపంతో ఉన్నారు, పగ మీద ఉన్నారు. ఈ ముఖ్యమంత్రిని పొరపాటు చేసి మమ్మల్ని మేము గెలిపిస్తే పక్క మోసం చేసి మా గొంతుకు వచ్చాడు, మా సంసారం నాశనం చేశాడని చెప్పేసి మహిళలంతా కోపంతో ఆవేశంతో వాళ్ళ ఇంట్లో వంట చేసుకొని నీళ్ళ బాటలు కూడా సొంతం తెచ్చుకొని లక్షల మంది వచ్చి చంద్రబాబు నాయుడు ఆశీర్వదించారంటే సార్ మీరు సీఎం అవుతున్నారు, చంద్రబాబు సీఎం అవుతున్నారు, అవి తీర్చారు మీరు. ఇవాళ భగవంతు సాక్షిగా మేము ప్రామిస్ చేస్తున్నాం, కష్టపడి మేము ఓట్లేస్తాం. ఏ ఒక్క ఓటు ఉతా కాకుండా మేము కాపాడుకుంటాం, నిన్ను వద్దెనెక్కిస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ని పరాజెక్కిస్తాం, వదిలిపెట్టమని మాకు మోసం చేసేటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్తామని చెప్పేసి అందరూ కూడా ప్రామిస్ చేసి ఆ సభలో అటువంటి జనం వచ్చారంటే సిగ్గుతో తొలగించుకోవాలా. ముఖ్యమంత్రిని పని అయిపోయింది, ఇంకా సిగ్గు తెచ్చుకోవాలా. ఇప్పటికైనా మానవు, ఈ సంవత్సరమైన పనిచేయి, విద్యార్థులను కాపాడు, రాష్ట్రాన్ని కాపాడు. అడ్డగోలుగా నాశనం చేశావు, సర్వనాశనం చేశావు. ఒక్క ఫ్యాక్టరీ రాలేదు, ఒక్క ఏది లేదు. దొంగలు మాత్రం విపరీతంగా అయినారు. ఇసుక దొంగలు, లిక్కర్ దొంగలు, మాఫియా దొంగలు, మైనింగ్ దొంగలు, మందుల దొంగలు, మానభంగాలు. ఒక ఆయన ప్యాకాట్ ఆడిస్తుంటాడు, దానిలో కూడా ఈరోజు ఇంతవరకు కేసులు లేవు. మానభంగా జరుగుతున్నాయి, ఇంతవరకు కేసు లేదు. ఇవాళ మహిళలకు రక్షణ లేదు రాష్ట్రంలో. చిన్న పిల్లల మీద 6 సంవత్సరాల మీద అమ్మాయి మీద కూడా మానభంగా జరుగుతున్నట్టే ఇంట్లో ఉంటే నిద్రపోతున్నా. ముఖ్యమంత్రి అడుగుతున్నా, తమ్ముంటేలా చూపించు. ఏ ఒక్క వ్యక్తిని 6 సంవత్సరాల అమ్మాయి మీద అత్యాచారాలు జరిగితే మానభంగం చేయకపోతే ఇద్దరు పోతున్నావు అడుగుతున్నా. ఇదాన్ని పరిపాలన. అందుకే ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఒక బుద్ధి చెప్తారు. చంద్రబాబుని ఎదురు కోసం, చంద్రబాబు ముఖ్యమంత్రి చేసేదానికి ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిన్ను ఇంటికి పంపించడానికి ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇది ప్రజలు నగ్న సత్యం. ఇంకా విజయం తెలుగుదేశంది, ఓటమి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తా ఉన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పివి జయనాగేశ్వరరెడ్డి స్వగృహంలో నందమూరి ఫ్యాన్స్ అభిమానుల ఆధ్వర్యంలో కర్నూలు టీడీపీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి ఎన్ఎండి ఫారూక్, టీడీపీ నాయకుల సమక్షంలో బాలయ్యబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన నాయకులు, అభిమానులు పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కొంచెం సైడ్ ఇస్తే ఒక్కసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో ఏర్పాటు చేసిన టీడీపీ క్లస్టర్ సమావేశానికి హాజరైన జిల్లా టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారిని, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి ఎన్ఎంబి ఫారూక్ గారిని, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు పివి జయనాగేశ్వరరెడ్డి గారిని, ఎమ్మిగనూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షులు, టీడీపీ పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు కేఎండి ఫారూక్, కమిటీ సభ్యులతో కలిసి ముస్లిం ఆచారం ప్రకారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణ టీడీపీ ముస్లిం మైనార్టీ అధ్యక్షులు కేఎండి ఫారూక్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా చేయడం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేయాలని, ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి పివి జయనాగేశ్వరరెడ్డి అత్యంత మెజార్టీతో గెలిపించుకోవడం కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. शीशे हाथ तो फिर मुमकिन है कि नहीं खाने आवाज़ लिखने वाले के ऊपर हो के लगाना हार लगाना
ఫోటోలు మళ్ళీ కార్యక్రమాలు ఇంకా మొదలు పెడతాం. ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పి విజయ నాగేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారని స్పష్టత ఇచ్చిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎమ్మిగనూరు పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ సమావేశం రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బి విజయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మిగనూరు నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పివి జయనాగేశ్వర్ రెడ్డి పోటీ చేస్తున్నారని స్పష్టత ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు అయోమయ స్థితికి గురి కాకూడదని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎవరు కూడా భేద ప్రాంతం లేదు. అందరు మాట్లాడకుండా చేసుకున్న సూర్యప్రకాశ్ రెడ్డి మీటింగ్లో జయనాథ్ రెడ్డి మీటింగ్లో పోతున్నాం, అందరం కలుస్తున్నాం, చేస్తున్నాం. తండ్రి కొడుకులు ఇద్దరు ఉంటే ఇద్దరు ఒకడు చెయ్యింది ఎట్లుంటారు, ఒకడు చెయ్యి ఇట్లుంటుంది. దాని గురించి ఆ చర్చ మేము చూసుకుంటాం, అది మీకు అవసరం లేదు. మా కుటుంబ సభ్యులు మేము ఆలోచన చేసుకుంటాం, మేము కలుసుకుంటాం, చేసుకుంటాం. క్యాడర్ కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇవాళ చెప్తున్నా, క్యాడర్ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. జయనాథ్ రెడ్డి రాబోయే ఎమ్మెల్యే ఇక్కడ నిలబడతాడు. కుటుంబ సభ్యులు మేము ఆలోచన చేసుకుంటాం, మేము కలుసుకుంటాం, చేసుకుంటాం. క్యాడర్ కన్ఫ్యూజ్ అవసరం లేదు. ఇవాళ చెప్తున్నా, క్యాడర్ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. జయనాథ్ రెడ్డి రాబోయే ఎమ్మెల్యే ఇక్కడ నిలబడతాడు. అదేవిధంగా మండలాధ్యక్షుడు నందవరం హెడ్ క్వార్టర్ నుంచి చిన్నరాముడు, ఆ రోజు మా తండ్రి గారు ఉన్నప్పుడు కొత్త కార్యవర్గాన్ని మనం చేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మండలాధ్యక్షుడు నందవరం హెడ్ క్వార్టర్ నుంచి చిన్నరాముడు, ఆ రోజు మా తండ్రి గారు ఉన్నప్పుడు కొత్త కార్యవర్గాన్ని మనం చేర్చుకోవడం జరిగింది. ఏదైతే కాసిం వలి క్లస్టర్ ఇన్ఛార్జిగా మండల కమిటీ మేమందరం సమన్వయంతో ఎన్నుకోవడం, గోపాల్ని మండల కమిటీ నుంచి జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామంలో జిల్లా జనసేన పార్టీ రీజనల్ సెక్రటరీ గెడ్డం బుజ్జి, రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివాదత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికంగా సభ్యత్వాలను సేకరించిన కార్యకర్తలను జనసేన కండువా కప్పి మెమంటోలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నమోదు చేయించుకున్న ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. సుమారు 5,000 సభ్యత్వాలను సేకరించిన జన సైనికులను అభినందనలు తెలియజేశారు. ప్రతి జన సైనికులు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీని బలోపేతం చేసే దిశగా కృషి చేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో గెడ్డం చైతన్య, గెడ్డెం ఆకాశ్, సర్పంచ్ అప్పల్ నర్స, నారపురెడ్డి పద్మ, జగన్నధుర, రాజా రమేష్, నార్ల రత్నాజీ, కర్రి బాబురావు, నాగమల్లి, బిఎస్ఎన్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక పండగ వాతావరణంలో ఈ సభ్యత నమోదు కిట్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో ఆ నాయకులు గెడ్డం బుజ్జి గారి ఆధ్వర్యంలో 4 మండలాల్లో కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ సభ్యత్వం చేస్తారో వాళ్ళని సత్కరించుకున్నాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల మేరకు ఆయన యొక్క మనోగతాన్ని ఒక పుస్తక రూపంలో ఈ కిట్ల ద్వారా పంపిణీ చేస్తున్నాము. అలాగే ఒక ఐడి కార్డు, సభ్యత్వం నమోదు చేయడానికి వాలంటీర్లకు వచ్చిన వాళ్ళకి జెండా కూడా ఇవ్వడం జరిగింది. సో వీళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ చక్కటి పండుగ వాతావరణ కార్యక్రమం చేసుకున్నాం. దీనికి సహకరించిన మీడియా మిత్రులకి, జన సైనికులకి, వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా మరి కమిటీ సభ్యులందరికీ కూడా ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరింత బలంగా నియోజకవర్గంలో వెళ్తుందని తెలియపరుస్తూ సెలవు తీసుకున్నాం. జై జనసేన. మొదటగా పాయకరావుపేట మండలం ఈరోజు పెట్టాం. రేపు నక్కపల్లి మండలం, ఎల్లుండు రాయవరం మండలం, కోటగుట్లు కూడా 3 రోజులు కూడా పండగ వాతావరణం తీసుకొచ్చి ఈ కిట్లు పంపిణీ చేస్తాం. పవన్ కళ్యాణ్ గారి చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో మహోన్నతమైనది. యాక్సిడెంట్ అయితే ఆ ఇంట్లో పెద్ద దిక్కు పోతారు కాబట్టి 5 లక్షల బీమా పథకం ప్రకటించారు. అలాగే చిన్న చిన్న దెబ్బలు తగిలి మెడికల్ అలవెన్స్ అయ్యి ఉంటే వాటికి కూడా 50 నుంచి 1 లక్ష రూపాయల దాకా ప్రకటించడం మా కార్యకర్తలందరికీ ఎంతో ధైర్యాలు ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నో చేస్తారు, ఎన్నో ముందు చేయాలని మేమందరం కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి పాకరపేట నియోజకవర్గంలో గెడ్డం బుజ్జి గారి ఆధ్వర్యంలో పాకరపేట కాన్స్టిట్యూన్సీలో ఇవాళ పాకరపేట మండలంలో స్టార్ట్ చేస్తాం. రేపు నక్కపల్లి మండలం, అలాగే రాయవరం మండలం, కోటూరు మండలం కూడా కంటిన్యూగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. కానీ జనసేన కార్యకర్తలందరికీ నేనున్నా అని ఆయన భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఏ ఆపద వచ్చినా, కష్టం వచ్చినా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆయన ఉన్నానికి 500కి ఇన్సూరెన్స్ పెట్టి
5 లక్షలు బీమా ఇచ్చారు. ఇది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేసుకోవాలి. ఇంకా వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ మంది చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎంపీ దిశ సమావేశం ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో పనిచేసి జిల్లాను ముందు వరుసలో నిలిచేలా చూడాలని కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో పూర్వ తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం ఎంపీ వంగ గీత అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో అమలాపురం ఎంపీ చింతా అనురాధ, కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, ప్రభుత్వ విప్ చిట్ల గజ్జిరెడ్డి, జెడ్పీ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొని కేంద్ర ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందిస్తున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు ప్రగతిని సమీక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ గ్రామీణ్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్యం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, జాతీయ ఆరోగ్య మిషన్ తదితర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ ఎన్వీవీ సత్యనారాయణ, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ శుంకర శివప్రసన్న, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎక్కడైనా పంచాయతీకి అప్పు చెప్తున్నాం, పంచాయతీ డబ్బులని గవర్నమెంట్ లాగేసింది. వ్యవస్థ కుప్పకూలిపోయింది. అయినా ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ కోవిడ్ మెయింటైన్ చేయడంలో కానీ, కోవిడ్లో వచ్చేటువంటి చర్యలు తీసుకోవడంలో కానీ, ఆ టైంలో ఇంటింటికి ఆడవాళ్ళకి రకరకాల స్కీముల ద్వారా డబ్బిచ్చి నష్ట నివారణ చాలా బాగా చేశారు సార్. ఒకటి, మీరు పంచాయతీకి వచ్చిన డబ్బే తీసారు మీరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడుకుంటే పంచాయతీకి వచ్చిన డబ్బు అడ్జస్ట్మెంట్ కింద తీసుకుని మళ్ళీ ఇచ్చేది కార్యక్రమం ప్రభుత్వం చేస్తుంది. అలాగే మీకు ఇంకో మాట చెప్తున్నాం, ఏదైతే పంచాయతీకి వచ్చిన డబ్బు తీసుకునేటువంటి సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ ఎవరు పెట్టారు తెలుసా? మొట్టమొదట నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. ఈ తలపడంతో తెచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు గట్టిగా ఆయనతో చెప్పి, మీరు గట్టిగా ఆయన చెప్పి చెప్పాలి. అసలు సిఎఫ్ఎంఎస్ పెట్టినటువంటిది నారా చంద్రబాబు నాయుడు. మరి ఆయన చెప్పినప్పుడు మరి కోవిడ్ వచ్చాడు అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం. ఏం చేస్తారో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లలు పెళ్లి చేయాలి, రెండో పిల్లలు చేయడం డబ్బు తేవాలి. మీరు సీనియర్ ప్రభుత్వం ఈ ఫేజ్ లో కట్టుకోకుండా సెకండ్ ఫేజ్ లో ఫోటో ఉంటే వెళ్తే ఒకటండి బెదిరి అంటే ఒక్కొక్క మాట మీద ఒకలా ఉంది. బట్ ఇది బెదిరింపు ఇది కాదు. పూర్తి చేయడానికి వాళ్ళ మీద ఉండే ప్రెజర్ కింద వాలంటీర్లు ఎంత కెపాసిటీ ఉంటుందో మీకు తెలుసు. బెదిరించడం మాట వన్స్ పట్టా ఇచ్చిన తర్వాత, పట్టా చేతికి ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ ఏ ప్రభుత్వం అయినా చేస్తుందా చెప్పండి? చేస్తుందా చెప్పండి? చేయదు. కాకపోతే ఇల్లు కట్టించడానికి అసలు ఇంకొకటి కూడా క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ రాలేదు. మేము కూడా, నేనైతే మీటింగ్ లో చెప్తున్నాను, ఒక్కసారి మీరు అమ్మేసుకుంటే, మీరు ఎవరికైనా ఎలిమినేట్ చేస్తే మళ్ళీ మీకు పట్టా రాదని కూడా చెప్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆర్కే మాట్లాడుతూ బీజేపీతో వైసీపీ రాష్ట్రంలో గుత్తులు, కేంద్రంలో ముద్దులని ఎద్దేవా చేశారు. సిబిఐ కేసుల నుంచి జగన్ను రక్షించేందుకు కేంద్రంలో ఉన్న పెద్దలే సహకరిస్తున్నారన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి జగన్ ప్రభుత్వం తప్పనిసరిగా మద్దతిస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజకీయ పార్టీలు చేస్తాయి, కమ్యూనిస్టులుగా మేము చేస్తాం. ఇది మామూలే. అదేవిధంగా పార్లమెంట్ జరిగేటప్పుడు ఢిల్లీలో ఒకసారి మనం చూస్తే జంతర్ మంతర్లో ధర్నా చేయడానికి స్థలం కూడా ఉండదు, అంత తీవ్రంగా అక్కడ ఉద్యమాలు ఉంటాయి. కానీ మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఆయన చెల్లో అసెంబ్లీ అనే పదమే వినపడకూడదు, ఎవరు విజయవాడకు రాకూడదు, దీనికి గృహ నిర్బంధాలు, అరెస్టు, ముందస్తు అరెస్టులు, పోలీస్ స్టేషన్లు నిర్బంధించడం, అసలు ప్రజాస్వామ్యం ఉంది అని నేను అడుగుతాను. పైగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వాళ్ళ మీటింగ్ పెట్టుకొని చెప్తా ఉన్నారు, ఇప్పుడు 151 గెలిచాము, 175 గెలవాలి.
ఎవరైనా ఎమ్మెల్యేలు పనిచేయకపోతే వాళ్ళని మార్చేస్తానంటాను. అసలు ఎమ్మెల్యేలకు పని ముందు నాకు అర్థం కాలే పాపం. వాళ్ళు చేసిన తప్పేమిటి, వాళ్ళు చేసిన ఒప్పు ఏమిటి, వాళ్ళ నిమిత్త మాత్రులు. నువ్వు ఎవరికి ఎమ్మెల్యేలకు మంత్రులకు నువ్వేమైనా అధికారాలు ఇచ్చావా? ఏమైనా నిర్ణయాధికారం ఉందా? అసెంబ్లీలోనేమో నువ్వు చెప్పినట్టు చేయెత్తాలి. నువ్వు ఒక చేయెత్తామంటే 2 చేతులు ఎత్తాలి. కింద పోయిన తర్వాత ఎవరికి ఏ అధికారము లేదు. ఈవెన్ మినిస్టర్స్కే లేదు పాపం. ఎమ్మెల్యేలకు ఏముంది? అన్నీ కూడా ముఖ్యమంత్రి కేంద్ర కార్యాలయం తాడేపల్లి, ఆయన ఇంట్లో ఆఫీస్లో కూడా కాదు, తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లో నిర్ణయాలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎవరికైనా ₹1 సహాయం చేయాలంటే అక్కడ నుంచి ఆయన కంప్యూటర్ పెట్టుకొని చేస్తాడు. 1000 రూపాయలు చేయాలంటే కూడా అక్కడ నుంచి ఆయనే ఇస్తాడు. ఎవరికైనా ₹1,00,000 ఇచ్చేది కూడా ఆయనే ఇస్తాడు. ఇంకా నీకు అసలు ఎవరికైనా అధికారాలు ఉన్నాయా? ఎవరికి అధికారాలు లేవు. అధికారాలన్నీ నీ చేతిలో పెట్టుకొని పంపిణీ నీవే చేస్తావు, అప్పులు నీవే చేయిస్తావు, అన్నీ కూడా నీవే మొత్తము జగన్ నాటకం అంతా నీవు నడుపుతా. ఇప్పుడు వాళ్ళని ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? ఏం చేయలేదు. వాళ్ళు కొంతమంది పాపం తప్పుడు పనులు చేసేవాళ్ళు, వృద్ధులు భూ కబ్జాలు చేసేవాళ్ళు ఉండొచ్చు తప్ప ఎమ్మెల్యేలు నామమాత్రంగా పాపం ఊరికే ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళు నేను ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళంతా నిమిత్తం. పైగా నువ్వేం చేసావో చెప్పగలవా అని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఫలానా అభివృద్ధి కార్యక్రమం చేశానని చెప్పగలవా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బూడిదిపాడు గ్రామంలో 6-7 వార్డులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కోడుమూరు శాసనసభ్యుడు డాక్టర్ సుధాకర్. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు త్వరలోనే ఇంటికి సాగనంపుతారు. మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్. ఘనంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు. టీడీపీ నాయకులను ఘనంగా సన్మానించిన ఇమ్మికనూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షుడు కేఎండి ఫరూక్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.